ఒక వారం గడిచింది, ఇంకొక వారం మాత్రమే సీజ్ ఫైర్కి ప్రస్తుతానికి పొడిగింపు ఉంది. ఆ వారం రోజుల్లోనే మరొక పీస్ డీల్ జరగబోతుందా? ఒక్క మిస్సైల్ పేలినా కానీ ఈ సీజ్ ఫైర్ కుప్పకూలిపోయే అవకాశం ఉంది. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన చర్చలు, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన చర్చలు, దానికి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్స్ ప్రస్తుతానికి మీటింగ్స్కి వెళ్తున్నారు. ఇరాన్ దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ఇటు సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ లెబనాన్ని అటాక్ చేయడం అనేది సరికాదు అంటూ ఇటు ఇరాన్ మాట్లాడుకొచ్చింది. సో మొత్తం మీద రానున్న 24 గంటలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఒక్క మిస్సైల్ మిస్ఫైర్ అయినా కూడా మళ్ళీ యుద్ధం మొదటికే వస్తుంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో మైన్స్ ఉన్నాయి. శనివారం ఇటు పాకిస్తాన్లో అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన అమెరికాకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇటు పాకిస్తాన్లో మీటింగ్ జరుగుతున్న సమయంలోనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోకి అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు రీచ్ అయ్యాయి. అక్కడున్న మైన్స్ని స్వీప్ చేసే ప్రయత్నం చేశాయి. అక్కడ ఒక సర్వేలెన్స్ చేసే ప్రయత్నం చేశాయి. ఒక జీపీఎస్ రాడార్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేసి మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సక్సెస్ఫుల్గా వచ్చాము, ఈ ప్యాసేజ్ని మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామంటూ శనివారమే అమెరికా ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బయట నుంచి అమెరికా 10,000 మంది సైనికులను పెట్టి ప్రస్తుతానికి బ్లాక్ చేసింది. ఓన్లీ ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో ఆ షిప్స్నే బ్లాక్ చేస్తామంటూ ఇరాన్ పోర్ట్స్, ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్, ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే ఏ ట్యాంకర్నైనా ఏ వెజల్నైనా ప్రస్తుతానికి మేము ఆపేస్తామంటూ చెప్పుకొస్తుంది. దాంతోపాటు నిన్న 6 షిప్స్, ఇరాన్కి సంబంధించిన 6 షిప్స్ బయలుదేరాయి ఇటు ప్రపంచ దేశాలకు వెళ్ళడానికి. ఆ 6 షిప్స్లో 2 షిప్స్ వెంటనే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిన పరిస్థితి. మిగతా 4 షిప్స్ కూడా అమెరికా వార్ షిప్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సో ఒక పక్క నుంచి ఇరాన్ హోల్డ్ చేస్తున్నా నేను స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటున్న సమయంలో అమెరికా బయట నుంచి బ్లాక్ చేసేసింది. ఇరాన్ నుంచి ఏవి కూడా బయటికి రాని పరిస్థితి. సో రానున్న 24 గంటలు చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఇరాన్, అలాగే ఇరాన్తో పాటు ఇటు అమెరికా బ్యాక్ ఎండ్లో పాకిస్తాన్తోని మీడియేషన్స్లోనే ఉంది. అంటే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 2 రోజుల్లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరగబోతున్నాయి. మొదటి రౌండ్ ఆఫ్ టాక్స్లో 21 నుంచి 25 గంటల పాటు ఒక మ్యారథాన్ డిస్కషన్స్ జరిగాయి. దాంట్లో 20 సంవత్సరాల పాటు యురేనియం ప్యూరిఫికేషన్కి ఇరాన్ దూరంగా ఉండాలన్న అంశాన్ని పాకిస్తాన్ అలాగే అమెరికా ముందు పెట్టే ప్రయత్నం చేసింది. అక్కడే విభేదాలు రావడంతో ఆ చర్చలు విఫలించినట్టు తెలుస్తుంది. మరి రానున్న సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో యురేనియం ప్యూరిఫికేషన్ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని, యురేనియం ప్యూరిఫికేషన్ని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని, వీటన్నిటిని కూడా ఇరాన్ దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఇటు అమెరికా ఏదైతే 20 సంవత్సరాల పాటు ఆ యురేనియం రిజర్వ్స్ని ఇటు రష్యాకు అప్పచెప్పడం, లేకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించడం, ఇలాంటివి చేసే అవకాశం ఉందా? ఇరాన్ తగ్గుముఖంగా ఉందా? తగ్గిపోతుందా? ఈ యుద్ధాన్ని అమెరికానే గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్, అక్కడున్న ఆయిల్ ట్యాంకర్స్, కమర్షియల్ షిప్స్తోని వాళ్ళు మాట్లాడిన ఒక కాల్ కాన్వర్సేషన్, దాంట్లో వాళ్ళ చాలా క్లియర్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాలకి రావద్దు, మీరందరూ టార్గెట్స్గానే ఉంటారు, అమెరికన్ వార్ షిప్స్ పరిసర ప్రాంతాల్లో 10 మైళ్ళ దూరం మెయింటైన్ చేయండి డిస్టెన్స్, ఎందుకంటే అమెరికన్ వార్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎంటర్ అయితే వాటిని కూడా అటాక్ చేస్తామంటూ ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ మాట్లాడిన ఆడియో కాల్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానున్న 24 గంటల్లో ఏం జరగబోతుంది అని మీరు భావిస్తున్నారు? ఇటు చర్చలు, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని మీరు భావిస్తున్నారు. మరోపక్కన ప్రపంచ దేశాలు అమెరికా, ఇటు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా యుద్ధాన్ని నిలిపివేయాలి, ఇమీడియట్గా డీఎస్కలేట్ చేయాలి, చర్చలకు రావాలి, పీస్ టాక్స్ జరగాలి అంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా కోరుతున్న సమయం. ఇరానియన్ ఆఫీషియల్స్ ఒకసారి ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. All ships, attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on,
All navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice.